ఒకవైపు అకాల వర్షాలతో రైతులు నిండా మునుగుతుంటే అధికారులు పాలకులు పట్టించుకోవటం లేదంటూ నిజామాబాద్ రూరల్ బీజేపీ నాయకులు దినేష్ కుమార్ మండిపడ్డారు. గత 4 రోజులుగా రూరల్ నియోజకవర్గంలో కురిసిన వర్షానికి రైతులు పండించిన పంట పూర్తిగా నీట మునిగిపోయిందని, వరి కల్లాలలో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, సుమారు 10,000 ఎకరాల పంట నీటి పాలైందన్నారు. ఇంత జరుగుతున్నా మన పాలకులకు పట్టడం లేదని, కేసీఆర్ రైతుల పాలిట 8వ గండం అని మండిపడ్డారు. ఇప్పటికైనా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా చేతికి వచ్చిన పంట నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ నిజామాబాద్ జిల్లా రూరల్ వద్ద ఉన్నాం. నిజామాబాద్ రూరల్ వద్ద చూసుకున్నట్లయితే పూర్తిగా కొన్ని రోజులైతే పంట చేతికి వస్తుంది. కొత్త దశకు వస్తున్న సమయంలో కూడా పూర్తిగా గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా పంట కూడా నానిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నివేదిక ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మొత్తం మాట్లాడడానికి దినేష్ కుమార్ ఉన్నారు. వీరికి అడిగి మరి ఎంత పంట నష్టం జరిగింది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? గత 3 రోజుల నుంచి ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు రూరల్ ప్రాంతంలో విపరీతమైన వర్షాలతోని, అకాల వర్షాలతోని రైతు తీవ్రంగా నష్టపోయాడు. సుమారు మాకు వచ్చిన లెక్కల ప్రకారం 10,000 పై ఎకరాలకు సంబంధించిన పంట నష్టపోయిందని చెప్పి వచ్చింది. వల్ల కోత గొయ్యని పంట ఇంకా చాలా ఉంది. ఇట్లనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితిలో ఇగో మామిడి అయితే మొత్తం టోటల్ ఇది అయిపోయింది. ఎన్నో ఎకరాలు పెట్టుకున్నారు కష్టపడి. ఎందుకంటే ఈ యాసంగి పంటను 7 గండాలు దాటుతని పంట పండుతుందని పెద్దలు అంటారు. 7 గండాలు దాటి పంట పండించిన తర్వాత 8వ గండం ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది. ఇవాళ 7 గండాలు దాటుకొని రైతు పంట పండించాడు. కానీ 8వ గండం దాటినందుకు గత 8 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రతిరోజు రైతుకు తీవ్రమైన ఇబ్బంది. పంట పండించుకున్నాక ఎప్పుడు సొసైటీోడు, లేదు ఐడిసిఎంఎస్ ఓడు, లేకపోతే ఐకేపీ ఓడు ఎప్పుడు కాట పెడతాడా అని చెప్పి ఇక్కడ రైతు తాను బతకాల్సిన బతుకు, ఇక్కడ రైతు ఏదో పొలం పండించుకొని ఇప్పుడు పెద్ద మనిషి రైతు మాట్లాడుకుంటూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటూ బాధపడుతున్న ఒకటే ఆడపిల్ల ఉంది. 5 ఎకరాల పంట పోయింది. నేను ఉరేసుకోవాలి, ఏం చేసుకోవాలి, మామిడి చెట్టు మొత్తం ఉన్న కాయంతా రాలిపోయింది, ఇది ఏం చేసుకోవాలి నేనని చెప్పి తన కళ్ళకి నీళ్ళు వస్తుంటే రైతేసిన రాజ్యం ఏది కూడా బాగుండదు. నేను చెప్తున్నా, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు, రైతేసిన రాజ్యం బాగుండదు. ఇలా 8వ గండమైన కేసీఆర్ నువ్వు ఎప్పుడు ఈ తెలంగాణకు దరిద్రం పోతుందో అర్థమవుతలేదు. ఎందుకంటే మూర్ఖత్వంతోనే కావాలని చెప్పే ఇదే ప్రభుత్వము ఒక 15 రోజుల ముందు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతులు మొత్తం ఈ పంట అంతా పోయేది, ఇంత నష్టపోయేది కూడా కాదు. ఇలా దేవుడు ఒక దిక్కేమో అకాల వర్షాలు వచ్చి నష్టపోతున్నాం అని చెప్పి వాళ్ళు అయ్యో అని వాళ్ళు మొత్తుకుంటుంటే, రెండోది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇళ్ళకి రూరల్లో ఒక 100 లోడ్ల మెటీరియల్ పోలేదు. దగ్గర 10-20 వేల లోడ్ల వడ్లు వచ్చేటుంటే రూరల్ ప్రాంతంలో ఇవాళ ఒక 100 లోడ్లు కూడా పోలేదు అన్ని సొసైటీలకించి. ఇంకా అమాలు లేరంటున్నారు, కొనుగోలు కేంద్రాలు లేదు. కనీసం తాటిపత్రులు ఇచ్చినా కానీ అలా పోసుకుంటామని చెప్తే ఒక్క సొసైటీ నుంచి తాటిపత్రులు లేవు, కల్లాలు లేవు. ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడే, కల్లాలు లేవు, ఏవి లేవు. రైతు భవనాలను కట్టించి అవి ఫంక్షనాలకు దానికి దీనికి సరిపోతుంది, టీఆర్ఎస్ మీటింగ్ లో సరిపోతుంది తప్ప రైతుకు ఏ రకంగా కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మాకొక రూపాయి కూడా ఎవరు దానం చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 ఎకరాలకు యావరేజ్ గా ఈ ప్రాంతంలో ఎకరానికి ఎన్ని వడ్లు పడతాయో అంత రైతు అకౌంట్లు వేసుకొని ప్రభుత్వమే దీన్ని కోసుకొని పోని వాళ్ళు ఉంచుకుంటారా, చేస్తారా? ఇప్పుడే నేను వింటున్నాను ఏంటంటే ఎమ్మెల్యే వస్తాడట, ఎమ్మెల్యే పోతాడట. నేను ఇవాళ అడుగుతున్నా, బాజిరెడ్డి నువ్వు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కదా, పెద్ద బుగ్గ కారు వేసుకొని ముందట 2 కార్లు వెనక 2 కార్లు పెట్టుకొని తిరుగుతున్నావు కదా. ఈ రైతుకు, ఈ నష్టపోయిన ఈ రైతుకు, ఏడుస్తున్న తనకు, ఇంట్లో ఏడుస్తున్న తన బిడ్డకు ఏం భరోసా ఇస్తావు ఇవ్వాలని చెప్తున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని. అంటే ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకుంటాం. తెలంగాణలో అనవసరంగా ప్రతిపక్షాలు రాదంతం చేస్తున్నాయి, బురదలే కార్యక్రమం చేపడుతుంది చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో బాజిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క ఎకరానికన్నా నష్టపరిహారం ఇచ్చాడా చెప్పానండి. ఎక్కడ ఆదుకుంటున్నాడు? రైతు బంధు అని చెప్తాడు, మిగతా అన్ని బంధు. రైతు బంధు అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నాడు, దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు, దానికి రకరకాలు ఇచ్చేస్తున్నారు. మిగతా అన్ని కూడా రైతు చచ్చిపోయే వరకు కూడా చూస్తున్నారు. చచ్చిపోయాక 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. అంటే తన బాధపడుకుంటూ తన జీవితం 5 లక్షల రూపాయల కోసమా? ఇలా ఎవరికి ఏమని భరోసా ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం? చచ్చిపోతే నీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, బతుకున్నప్పుడు మాత్రం ఇయ్యదట. ఈడ చేతగాక పందొరకక గల్పుకొస్తే వాళ్ళు కూడా ఆడ దిక్కులేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈడ బతకలేము, ఆడ బతకలేము, 2 దగ్గర బతకలేము. మరి ఏం సాధించినట్టు బంగారు తెలంగాణలో ఒక్కసారి ఆలోచించాలి. నేను ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాను, కేసీఆర్నా, కేసీఆర్ కూతురునా, ప్రశాంత్ రెడ్డినా, లేకపోతే 2 సార్లు ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డినా, నేను అడిగేది రైతు 7 గండాలు దాటి ఈ పంటను పండించి తీసుకొచ్చిండు. ఇవాళ 1 రూపాయి కూడా మీరు ఎవరు దానం చేయకూరు. ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఎకరానికి ఎన్ని బస్తాలు పడతాయో అన్ని బస్తాల, గత సంవత్సరం వాళ్ళకి పడ్డాయి కదా, పైసలు పడ్డాయి కదా, అట్లనే 5 ఎకరాలకు ఎంత వస్తుందో ఆ రైతుకి అయ్యూరి. ఒక మామిడి తోట
మామిడి చెట్లున్నాయి, 2 ఎకరాల మామిడి తోట పోయిందని ఆ రైతు బాధపడుతున్నాడు. ఆ రైతుకు ఏం రావాలో నష్టపరిహారం ఇయ్యూరి. అంతేగాని ఏదో తిరిగిపోయినాం చేసిపోయినాం, ఇవాళ ఆకలితో ఉన్నారు, కోపంతో ఉన్నారు. రేపు పొద్దున చెప్తున్నా బాజిరెడ్డి, నష్టపరిహారం ఇయ్యకుండా రూరల్లో మీరు మీ పార్టీ నాయకులు ఎట్లా తిరుగుతారో రైతులే చూస్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పూర్తిగా రైతులను మేము ఆదుకుంటామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. ₹1000 నష్టపరిహారం చెల్లించాలని చెప్తున్నారు. అయితే కొనుగోలు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుంది. దీనిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీజేపీ తరఫున ఖచ్చితంగా ఆందోళన చేపడతామని చెప్పి దినేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి మాత్రం గమనిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మానిస్, నిజామాబాద్. కొనుగోలు